A2 అరవింద్ కుమార్ ని ఏసీబీ విచారిస్తోంది. మరోవైపు A3 ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డిని అటు ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఈడీ అధికారుల విచారణలో బిఎల్ఎన్ రెడ్డి చాలా సంచలన నిజాలు చెప్తున్నట్టు తెలుస్తోంది. ఆయన ఈ రకంగా ట్రాన్సాక్షన్ చేయడం గల కారణం ఏంటి, ఎలా అప్రూవల్ వచ్చింది, ఎవరి ఆదేశాల మేరకు ఈ నిధులని మరలించారనే విషయం పైన బిఎల్ఎన్ రెడ్డి క్లారిటీ ఇస్తున్నట్టు తెలుస్తోంది. బిఎల్ఎన్ రెడ్డిని సుమారుగా 3.5 గంటల పాటుగా ఈడీ విచారిస్తోంది. ఇంకా కూడా విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ విచారణ కొనసాగే అవకాశం ఉంది. క్రాస్ క్వశ్చన్ నడుస్తోంది. ఒకవేళ బిఎల్ఎన్ రెడ్డి కనుక ఉన్నత స్థాయిలో ఆయనటువంటి సమాచారాన్ని పూర్తిగా గనక ఈడీ అధికారుల ముందు చెప్పినట్టయితే ఇక్కడ ఈడీ అధికారులకి మరింతగా ఆధారాలు సేకరించే అవకాశం ఉంది. రేపు 16వ తేదీన ఈడీ విచారణకి కేటీఆర్ హాజరైతే బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్ కూడా చాలా కీలకం కాబోతోంది. బిఎల్ఎన్ రెడ్డి చెప్తున్నటువంటి సమాధానాలు చూస్తే మనీ లాండరింగ్ ఫెమా చట్టాన్ని ఉల్లంఘించి ఈ యొక్క ట్రాన్సాక్షన్ చేశారంటే ఆయన నాకు అదంతా తెలియదు కానీ కేటీఆర్ చెప్తే చేశారనే సమాధానం ఆయన నుంచి వస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎవరెవరి ఆదేశాలు అందాయి అని చెప్తే అరవింద్ కుమార్, ఆ తర్వాత కేటీఆర్ ఆదేశాల మేరకే ఈ యొక్క ట్రాన్సాక్షన్ నేను చేశానని బిఎల్ఎన్ రెడ్డి సమాధానం చెప్తున్నట్టు తెలుస్తోంది. ఇక నిధుల బదిలీ ఏ విధంగా జరిగింది, తనకున్నటువంటి పరిధిలోనే డబ్బులు ఏ రకంగా విడుదల చేశారనే విషయం పైన ఈడీ అధికారి బిఎల్ఎన్ రెడ్డి క్వశ్చన్ చేస్తున్నారు. 3.5 గంటల పాటుగా ఈ విచారణ కొనసాగుతోంది. అయితే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ద్వారానే 2 రోజులు అక్టోబర్ 3న అక్టోబర్ 7న 2 రోజులు 23 కోట్ల రూపాయలని నేను ఎఫ్ఈఓకి ట్రాన్స్ఫర్ చేశానంటగా బిఎల్ఎన్ రెడ్డి చెప్తున్నట్టు సమాచారం అంతోంది. ఫార్ములా ఈ రేస్ కేసులో ఇప్పుడు బిఎల్ఎన్ రెడ్డి యొక్క నిజాలు, బిఎల్ఎన్ రెడ్డి యొక్క స్టేట్మెంట్స్ సంచలనంగా మారాయి. ఆయన చీఫ్ ఇంజనీర్గా ఉన్నారు, ప్రెసిడెంట్ ఇంకా కూడా ఆయన అధికారిగానే ఉన్నారు. బిఎల్ఎన్ రెడ్డికి సంబంధించి చీఫ్ ఇంజనీర్తో పాటుగా హెచ్ఎండిఏకి సంబంధించి నిధుల బదలాయింపులో ఆయనే కీలకంగా మారారు. ఏసీబీ అరవింద్ కుమార్ని, ఈడీ బిఎల్ఎన్ రెడ్డిని ఈరోజు ఎంక్వైరీ చేస్తోంది. రేపు వీళ్ళు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఆధారితంగానే వీళ్ళ స్టేట్మెంట్ ప్రొడ్యూస్ చేసి వీళ్ళ స్టేట్మెంట్ని కేటీఆర్ ముందు ఉంచి ఈడీ ఏసీబీ ఎంక్వైరీ చేయబోతుంది. మరిన్ని అప్డేట్స్ పెట్రిషియా అందిస్తారు. పెట్రిషియా, బిఎల్ఎన్ రెడ్డి విచారణలో ఎటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి, ఆయన ఎటువంటి ప్రశ్నలు సంధిస్తోంది ఈడీ? రైట్, ఇప్పటికే బిఎల్ఎన్ రెడ్డి ఇప్పటికే సంచలనమైన విషయాలు బయటపడుతున్నారు. ఒకవైపు ఏసీబీ, మరోవైపు ఈడీ అధికారులు. అక్కడ అరవింద్ కుమార్, ఇక్కడ బిఎల్ఎన్ రెడ్డి. రేపేమో కేటీఆర్ సారీ ఇప్పటికే చూసుకుంటే కూడా ఈ కేసుని చాలా రెప్యూటెడ్ గా తీసుకున్నారు. ఇప్పటికే చూసుకుంటే కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. అనేక స్టేట్మెంట్స్ అన్ని రికార్డ్ చేస్తున్నారు. ఇవాళ బిఎల్ఎన్ రెడ్డి 9:45కి వచ్చి 10 o'clock నుంచి ఇప్పటికి 12:30 వరకు, అంటే ఆల్మోస్ట్ 2.5 hours అవుతుంది. ఇప్పటికే అనేక సమాచారం ఇస్తున్నారు. ఏది చెప్పినా చూడాలి కేటీఆర్ చెప్పారు కాబట్టి నేను చేశాను అంటున్నారు. కొన్ని సమాధానాలే చెప్తున్నారు, మరికొన్ని దాటి వేస్తున్నారు. నాకు సంబంధం లేదు, అప్పుడు ఈడీ ఆఫీస్ లోకి ఎంటర్ అయ్యే సమయంలో తన చేతిలో ఒక ఫైల్, తర్వాత ఒక కవర్ లాంటిది కనబడుతోంది. దాంట్లో చాలా కీలకమైన డాక్యుమెంట్స్ తీసుకొచ్చారు. ఆయనకి ఎవరి నుంచి ఆదేశం వచ్చింది, ఆ ఆదేశం ద్వారా ఆయన ఎంత మేరకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశారు, దానికి అప్రూవల్స్ ఎలా ఇచ్చాడనే విషయం పైన ఆయన ఎంక్వైరీ చేస్తున్నారు. కాబట్టి డాక్యుమెంట్స్ ఏమైనా ప్రొడ్యూస్ చేస్తున్నారు ఈడీ దగ్గర? ఆ డాక్యుమెంట్స్ ఏమైనా కీలక ఆధారంగా మారే అవకాశం ఉందా? ఖచ్చితంగానే చెప్పొచ్చు. ఇప్పటికే చూసుకుంటే కూడా ఆయన ఏ క్వశ్చన్స్ అడిగినా కూడా అప్పుడు జరిగింది నాకు తెలీదు, కేటీఆర్ చెప్తూనే చేశానంటూ వాళ్ళు డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్లడం అయితే జరిగింది. కొన్ని చూపించే ప్రయత్నం చేశానని పూర్తిగా సమాచారం వస్తుంది. ఈడీ అధికారులు మాత్రం హెచ్ఎండిఐకి సంబంధించిన క్వశ్చన్స్, అంటే బిఎల్ఎన్ రెడ్డి చీఫ్ ఇంజనీర్ ఉన్నప్పుడు ఆయన తీసుకున్న డెసిషన్స్, అదే విధంగా ఇంటర్నేషనల్ పూర్తిగా ట్రాన్సాక్షన్ చేశారు కాబట్టి వీళ్ళు ఎటువంటివి పాటించారు, ఎటువంటి రూల్స్ బిఆర్ఐ పూర్తిగా ఎటువంటి రూల్స్ అండ్ నార్మ్స్ కి అగెనెస్ట్ వెళ్లారు. దాంతో పాటు చూస్తే అరవింద్ కుమార్ కూడా నీకు చెప్పినట్టు ఆదేశాలు ఏంటి, ఏమని చెప్పారు, ఏ అకౌంట్ కి పంపించాను అని ఇలా గుచ్చి ప్రశ్నలు అడుగుతున్నారు. ఒకవైపు చూసుకుంటే డబ్బంతా కూడా 2 segments గా విడగొట్టారు కాబట్టి ఎందుకు లిక్విడ్ క్యాష్ రూపంలో పంపించారు, ఏ అకౌంట్ అంటే ఇంటర్నేషనల్ కంపెనీకి పంపించారు కదా, మస్ట్ అండ్ షుడ్ ఆర్బీఐ గైడ్ లైన్స్ ఉండాలి కదా, ఎందుకు ఆ గైడెన్స్ పాటించలేరు? అట్లా లేకపోతే మీకు తెలుసు కదా ఇది మనీ లాండరింగ్ కేసు కింద అవుతుంది కాబట్టి ఎందుకు చట్టాన్ని ఉల్లంఘించారు, ఆగమేఘాల మీద ఎందుకు డబ్బుని ట్రాన్స్ఫర్ చేశారు, అంత ఆరాటంగా ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు వెంటనే అంటూ క్వశ్చన్ చేయడం అయితే జరిగింది. మరి ఇంకోటి చూసుకుంటే కూడా ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ కూడా తో పాటుగా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కి అప్రూవల్స్ కూడా ఆయనే ఇస్తూ ఉంటారు. సో 10 కోట్ల దాటినటువంటి ప్రతి హెచ్ఎండిఏ ట్రాన్సాక్షన్ కూడా అటు ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరి అనేది చట్టంలో పొందుపరుచుందని చెప్పిన నేపథ్యంలో 46 కోట్ల రూపాయలు అంటే 10 కోట్లకు మించింది. సో ఆర్థిక శాఖకి అనుమతులు తీసుకున్నామని కానీ వారికి సమాచారం ఉందని కానీ వివరించే ప్రయత్నం చేస్తున్న రకంగా క్వశ్చన్ జరుగుతుందా?
ఎస్, పూర్తిగా క్వశ్చన్స్ అని అడిగినప్పటికీ దాటి వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏది చెప్పినా కూడా కేటీఆర్ చెప్పారు కదా, కేటీఆర్ ఇచ్చిన ఆదేశం మేరకు మేము పని చేస్తాము, మాకేం తెలియదు అని కొన్ని క్వశ్చన్స్ చెప్తున్నారు. ఎక్కడ కూడా నేను అవినీతి చెయ్యలేనంటూ ఆయన చెప్పడం అయితే జరుగుతుంది. కేవలం అరవింద్ కుమార్ మరియు కేటీఆర్ చెప్పారు కాబట్టి నేను పాటించాను. బిఎల్ఎన్ రెడ్డి అరవింద్ కుమార్ అంటే బిఎల్ఎన్ రెడ్డి అరవింద్ కుమార్ కి ఫైల్ పంపించినట్టు చెప్పారు. పూర్తిగా అతని సైడ్ నుంచి అథారిటీస్ సైన్ చేయలేరు కాబట్టి ఆయనతో సైన్ చేశారు. ఏదైతే కింది స్థాయి ఉద్యోగులు ఉన్నారో వాళ్ళతో కూడా ఒత్తిడి చేసి చెక్ ని పంపించడం కానీ ఇటువంటివి ప్రయత్నించడానికి పూర్తిగా తెలుస్తుంది. బిఎల్ఎన్ రెడ్డి ఏది చెప్పినప్పటికీ కూడా కేటీఆర్ చెప్పారు కాబట్టి చేశారని చెప్తున్నారు. అతని సొంత ఇంట్రెస్ట్ కూడా కొంచెం ఉండడానికి కూడా ఏసీబీ అధికారులు కానీ ఈడీ అధికారులు కానీ పూర్తిగా అరవింద్ అని కానీ ఇక్కడ కానీ భావిస్తున్నారు. ఒక్క ఆధారాలు కూడా మిస్ చేయకుండా ఈడీ అధికారులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అదే వైపు ఏసీబీ అధికారులు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. వీళ్ళు పూర్తిగా ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత దానకిషోర్ ని కూడా ఎటువంటి ట్రాన్సాక్షన్ జరిగాయి, ఏం మాట్లాడుకున్నారు, పూర్తిగా ఒఫీషియల్ గా ఇంటరాగేషన్ అయితే పూర్తిగా ఎంక్వైరీ అయితే జరుగుతుంది. ఈ ఎంక్వైరీలోనే ఒకవైపు వాళ్ళకి లభించిన లబ్ధి ఎంత లబ్ధి పొందారో, ఒకవైపు ఈ క్వశ్చన్స్ అన్ని సుమారు 25 క్వశ్చన్స్ వరకు పూర్తిగా క్రాస్ క్వశ్చనింగ్ అయితే అవకాశం ఉంది. ఈ క్వశ్చన్స్ ని బేస్ చేసుకొని కేటీఆర్ ని కూడా ఈడీ విచారణలో అడగబోతారు. క్రాస్ క్వశ్చనింగ్ కూడా పూర్తిగా జరుగుతుంది. మరోవైపు అంటే చూసుకుంటే కూడా ఇంకొక 3-4 hours కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక అవినీతి జరగలేదని మీరు చెప్తున్నారని కొన్ని పేపర్స్ హెచ్ఎండిఏకి సంబంధించిన పేపర్స్ చూపించి దీనికి సమాధానం చెప్పండి అని గుచ్చి ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఎందుకు దాటి వేస్తున్నారు, ప్రతి క్వశ్చన్ ఎందుకు స్కిప్ చేస్తున్నారు, ఎవరిని మీరు సేవ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవైపు బిఎల్ఎన్ రెడ్డి మాత్రం ఏ తప్పు లేదు అని అతను చెప్పడం అయితే జరుగుతుంది. మరోవైపు సాయంత్రం వరకు వాళ్ళు కీలకమైన క్వశ్చన్స్ వాళ్ళు అడగబోతున్నారు. కేటీఆర్ చెప్పారు కాబట్టి నేను చేశాను అంటూ పూర్తిగా బిఎల్ఎన్ రెడ్డి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు హెచ్ఎండిఏకి సంబంధించిన సంబంధం లేకపోయినా కూడా హెచ్ఎండిఏ అమౌంట్ పంపించింది. ఒకవైపు ప్రధాన ఇంట్రెస్ట్ వాళ్ళకేముంది అక్కడ వైపు నుంచి. అసలు పూర్తిగా చెప్పాలంటే కంపెనీలు ఇన్ అయ్యాయి, బ్యాక్అవుట్ అయ్యాయి, ఎందుకని అయ్యాయి, ఎంతవరకు ఫైనల్ గా కేటీఆర్ వైపే బిఎల్ఎన్ రెడ్డి అన్ని వేలు చూపిస్తున్న నేపథ్యంలో ఆయన కేవలం మౌఖిక ఆదేశాలకు అనుసరించే ఈ యొక్క ట్రాన్సాక్షన్ చేశారా, లేదంటే నోట్ ఫైల్స్ కానీ ఇంకేదైనా డాక్యుమెంట్స్ లాంటివి ఉన్నాయా? కేవలం కేటీఆర్ ట్రాన్స్ఫర్ చేయండి పర్వాలేదు, మనమే ప్రమోటర్ లేదా స్పాన్సర్షిప్ బాధ్యతలు తీసుకుందామన్నప్పుడు మాత్రమే ఈ ట్రాన్సాక్షన్ జరిగిందా, లేదంటే డాక్యుమెంట్స్ లాంటిది కానీ ఆయన అప్రూవల్ ఇచ్చినట్టుగా ఏదైనా పేపర్ లాంటిది ఉందా, ఒక ప్రూఫ్ ఉందా? ఎస్, ఖచ్చితంగా ఇప్పుడు బిఎల్ఎన్ ఏం చెప్తున్నారంటే ప్రస్తుతం కేటీఆర్ ఇచ్చిన ఓరల్ పూర్తిగా అంతా కూడా ఓరల్ అగ్రిమెంట్స్ జరిగాయి, ఓరల్ బట్టే నేను వెళ్ళాను అన్నట్టు బిఎల్ఎన్ చెప్తున్నారు. ఒకవైపు మరోవైపు చూసుకుంటే కూడా నష్టాలు ఎంత వచ్చాయి, లాభాలు ఎంత వచ్చాయని ఇవన్నీ కూడా ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. ఒకవైపు ఏసీపీ అధికారులు కూడా పూర్తిగా సోదాలు చేశారు కాబట్టి రైట్ చేశారు కాబట్టి పలు కీలకమైన డాక్యుమెంట్స్ అంటే కేటీఆర్ సంబంధించిన ఆఫీస్ కూడా పూర్తిగా వీళ్ళు డెస్క్, హార్డ్ డిస్క్ ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి తరువాతి ఎలా ఉండబోతుంది అంటే ఫర్దర్ గా ఎలా ఉండబోతుంది అంటే డీప్ ఇన్వెస్టిగేషన్ చేస్తామని పూర్తిగా ఏసీపీ కానీ ఈడీ కానీ చెప్పడం అయితే జరిగింది. మొత్తం మీద కూడా అంటే ఎటువంటి నిజాలు బయటకు వస్తాయని ఉత్కంఠ అయితే కనిపిస్తుంది. మరోవైపు ఏసీబీ కానీ ఈడీ కానీ స్ట్రిక్ట్లీ ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. గత 2.5 గంటల నుంచి అక్కడ వైపు అరవింద్ మరి ఇక్కడ వైపు బిఎల్ఎన్ రెడ్డి రెండు వైపులో కూడా వీళ్ళు అప్రూవల్ గా మారే అవకాశాలు చాలా కనిపిస్తుందని పూర్తిగా చెప్పొచ్చు. బిఎల్ఎన్ మాత్రము అరవింద్ చెప్తే గానీ కేటీఆర్ చెప్పారు కాబట్టి నేను ఇదంతా చేశాను, ఎటువంటి అవినీతి జరగలేదు, ఓరల్ గా నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, నేను దాన్ని బట్టే నేను పూర్తిగా చేశాను అని ఇటువైపు నుంచి చెప్తున్నారు. ఒకవైపు ఏసీబీ మాత్రం కానీ ఈడీ కానీ క్లియర్ గా అడుగుతున్నారు, మీరు ఏంటి ఆర్బీఐ గైడెన్స్ పాటించలేరు, ఒకవైపు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది, మీరు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్లు తీసుకుని ఇవన్నీ ఏ పరంగా చేశారు, ఎంత ధైర్యంతో చేశారు, ఎవరు వెనకాల ఉన్నారు అనే విధంగా పూర్తిగా క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతున్నాయి. మొత్తం మీద అయితే హై టెన్షన్ అనే చెప్పొచ్చు. అంటే ఏం చెప్తారు అనే ఒక ఎక్సైట్మెంట్ ప్రజల్లో కానీ లేకపోతే ఉత్కంఠ కనిపిస్తుందని పూర్తిగా చెప్పొచ్చు. రైట్ పెట్రిషియా, సో మొత్తం మీద బిఎల్ఎన్ రెడ్డి ఇచ్చేటువంటి ఈ స్టేట్మెంట్స్ చాలా కీలక ఆధారంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈడీ 3.5 గంటల పాటుగా బిఎల్ఎన్ రెడ్డిని విచారిస్తోంది. రేపు అంటే 16వ తేదీన బిఎల్ఎన్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ స్టేట్మెంట్ ఉపయోగించి అటు కేటీఆర్కి ఆల్రెడీ ఆదేశాలు జారీ చేశారు, నోటీసులు పంపించారు కాబట్టి 16వ తేదీన ఆయన ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉంది. ఆయన విచారణలో ఈ స్టేట్మెంట్ ని ప్రొడ్యూస్ చేసి మరింతగా కూడా క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్స్ సంచలనంగా మారబోతున్నాయని ఎటువంటి నిజాలు చెప్తున్నారు, ఏ విధంగా ఆయన ఆన్సరింగ్ ఉంటుందని మాత్రం చూడాలి. క్రాస్ క్వశ్చనింగ్ జరుగుతూ సుమారుగా 3.5 గంటల పాటుగా విచారణ కొనసాగుతుంది. ఇంకా కూడా విచారించే అవకాశం కనబడుతోంది.
శాస్త్రి బాబు ఇది మా ఊర్లో ఫేమస్ అన్నా. ఒళ్ళు నొప్పి, జలుబు, తలనొప్పి ఏమున్నా తక్షణ ఉపశమనం. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుండి తక్షణ ఉపశమనం. శాస్త్రి బామ్ ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా. RTV యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.